భారత టెలికాం రంగంలో మరో విప్లవం రాబోతోందా? జియో, ఎయిర్టెల్ కు గట్టి పోటీ ఇవ్వడానికి ఎవరు ఆసక్తి చూపుతున్నారు? తాజాగా రాబోతున్న హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలా ఉండబోతోంది? మారుమూల ప్రాంతాలకు కూడా ఇక నుంచి 5G సేవలు అందనున్నాయా? మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్ను షేక్ చేయడానికి వస్తున్న స్టార్లింక్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ABN ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ స్టోరీ. దేశంలో జియో రాకముందు వరకు డేటా ధరలు ఆకాశంలో ఉండేవి. జీబీ కొనాలంటే 120 రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. జియో రాకతో డేటా విప్లవం వచ్చింది. అన్ని టెలికాం కంపెనీలు ధరలను తగ్గించాల్సిన గత్యంతర పరిస్థితి నెలకొంది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ నేడు చాలా తక్కువ ధరకు డేటాను వినియోగిస్తున్నారు. బ్రాడ్బ్యాండ్ సేవలు కూడా అత్యంత సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో ప్రభుత్వ రంగ సంస్థ BSNL, ఎయిర్టెల్, జియో టెలికాం కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం అంతటా 5G సేవల గురించే చర్చ జరుగుతోంది. మొబైల్ కొనేవారందరూ 5G అనుకూలమా కాదా అని అడిగి మరీ కొంటున్నారు. అంటే త్వరలో 5G వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. కొన్ని టెలికాం కంపెనీలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత టెలికాం రంగంపై దృష్టి సారించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ పేరుతో ఇప్పటికే అమెరికా, కెనడాలో సేవలను ప్రారంభించింది. ఆ మేరకు ఇండియాలోనూ స్టార్లింక్ సేవలను ప్రారంభించేందుకు 2020 ఆగస్టులోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కు దరఖాస్తు చేసుకున్నారు. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, మెరుగైన సేవలను ప్రోత్సహించేందుకు ట్రాయ్ రోడ్ మ్యాప్ ను ప్రకటించింది. దీనిపై స్పేస్ ఎక్స్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షుడు ప్యాట్రిసియా కూపర్ స్పందించారు. ట్రాయ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సంప్రదాయకంగా పట్టణ, శివారు ప్రాంతాలకే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనున్నట్లు చెప్పారు. స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ తో ప్రపంచంలోని ఏ మూలకైనా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతాయని తెలిపారు. 2021 ద్వితీయార్థంలో స్టార్లింక్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ మధ్య ఎలాన్ మస్క్ ట్విట్టర్లో తెలిపారు. స్పేస్ ఎక్స్ కంపెనీ ఆధ్వర్యంలోని స్టార్లింక్ ప్రాజెక్టును ఇండియాలో లాంచ్ చేసేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 1 GB స్పీడ్తో ఇంటర్నెట్ ను అందించనున్నారు. విస్తారమైన భారత్, చైనా మార్కెట్లే లక్ష్యంగా ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. ఇరు దేశాల్లోనూ విమాన, సముద్రయానాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ ఎక్స్ ప్రణాళికలను రూపొందించుకుంది. స్టార్లింక్ ప్రయోగ దశను ప్రారంభించిన స్పేస్ ఎక్స్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది వినియోగదారులు ఉన్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ లో ముందస్తు ఆర్డర్లను స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఆర్డర్లో భాగంగా శాటిలైట్ డిష్ తో పాటు ట్రైపాడ్, వైఫై రూటర్ ను ఇస్తోంది. దీన్ని ఇళ్లకు, ఆఫీసులకు అనుసంధానించుకోవచ్చు. స్టార్లింక్ సేవల కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ భూమికి 2,200 మీటర్ల ఎత్తులో 2,000 ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతోంది. కేబుల్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేని మారుమూల పల్లెలకు కూడా స్పేస్ ఎక్స్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాయ్ అనుమతులు మంజూరు కావాల్సి ఉంది. అందుబాటులోకి వస్తే మాత్రం డేటా ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. మరో డేటా విప్లవం వచ్చేందుకు ఆస్కారం ఉంది. భారత టెలికాం రంగాన్ని జియో, ఎయిర్టెల్, BSNL కంపెనీలు శాసిస్తున్నాయి. అయితే స్పేస్ ఎక్స్ స్టార్లింక్ సేవలు భారత్లో అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్టెల్, BSNL కు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది.
స్టార్లింక్ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.